ఏషోంతర్యామి ఏష యోనిః సర్వస్య ప్రభవాప్యయౌ హి భూతానాం ఏషః సర్వేశ్వరః. ఉపాధి ప్రాధాన్యాన్ని ఉపేక్షిస్తే చైతన్య ప్రాధాన్యం వస్తుంది. ఉపాధిని వదిలేస్తే చైతన్యమే కదా. ఆ చైతన్య ప్రాధాన్యంతో చెప్తూ ఉన్నాడు. ఏమని? ఏష సర్వేశ్వర. ఏష అంటే ఈ ప్రాజ్ఞుడు, సర్వేశ్వర సర్వమునకు ఈశ్వరుడు. అంటే ప్రభువు అని అర్థం. ఏష సర్వజ్ఞ. ఏష ఈ ప్రాజ్ఞుడే సర్వజ్ఞుడు, సమస్తమును తెలిసినవాడు. సర్వం జానాతీతి సర్వజ్ఞ, సమస్తమును తెలుసుకుండేవాడు అని అర్థం. ఏషో అంతర్యామి. ఏష ఇతడే అంతర్యామి, లోపల ఉండి వారిని నియమిస్తూ ఉంటాడు. ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన నియమిస్తే మనం తప్పు చేసినా కానీ మన తప్పు ఏముంది, ఆయన తప్పు అవుతుంది అని కొందరు అనుకుంటారు. ఆయన లోపలుండి నియమిస్తూ ఉన్నాడు కదా, ఆయనట్టు నియమిస్తే ఎట్లా చేస్తాము, మరి తప్పు ఎవరిది, మన తప్పేముంది అని కొందరు అడుగుతారు. ఆయన నియమిస్తే ఎట్లా నియమిస్తాడంటే వీడి కర్మను బట్టి నియమిస్తాడు. వీడి ప్రారంభ కర్మ ఉందే, ఆ కర్మను బట్టే వాడిని ఎట్లా నియమిస్తుంటాడు అంతే. అట్టగాక ఆయన ఒకే రీతిగా అందరినీ నియమిస్తే అందరూ ఒక్కటిగా ఉండద్దా? అట్లా ఉండరు, రకరకాలుగా ఉంటారు. కారణమేమి? ప్రారంధ భేదం. ప్రారంధం భిన్న భిన్నంగా ఉంటుంది కాబట్టి భిన్న భిన్నంగా వాళ్ళని నియమిస్తూ ఉంటాడు ఆయన. అంటే వాళ్ళని నియమించినాడంటే, ఆయన నియమిస్తే మా తప్పు ఏమిటంటే, ఆయన నియమించినాడంటే నీ ప్రారంధాన్ని అనుసరించి నేను నియమించినాడు. ఆయన ఇష్టం వచ్చినట్టు నేను నియమించలేదు, అందువల్ల ఆయన తప్పేమీ లేదు. భగవద్గీతలో చెప్పినాడు ఒక మాట, సమం సర్వేషు భూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియ ఏ భజంతి తు మాం భక్త్యా మయి తేషు చాప్యహం. ఏమై? సమోహం సర్వభూతేషు, సమస్త ప్రాణులయందు అహం సమః, నేను సమానుణ్ణి. అంటే నాకు ద్వేషింపదగిన వాడు లేడు, ప్రేమింపదగిన వాడు లేదు. నాకు ఒకరి యందు ప్రేమ లేదు, ద్వేషము లేదు. ఈ భావం సమానం అందరి యందు. అయితే మరి ఏమీ లేదా అంటే, ఏ భజంతి తు మాం భక్త్యా మయి తేషు చాప్యహం. ఇప్పుడు భక్తితో కొందరు భగవంతుని భజిస్తాడు. ఆ భజించి స్వామి నాకు ఫలాంది కావాలంటాడు. కావాలంటే వాడి దగ్గర వాడు పిలిచి అడిగినాడు కాబట్టి ఇచ్చిన. ఇతరులు అడగలేదు, ఇవ్వలేదు అంతే. ఆయన్ను అడగాల. ఆయన అడిగేది ఎట్లా? భగవంతుని మనం అడిగేది ఎట్లా అంటే, ఆయన స్వరూపమునందు మనస్సును ఏకాగ్రం చేస్తే ఆయన తెలుస్తుంది. అంతేగాని ఏమో రామయ్య రా అట్లంటే తెలియదు. ఆయన అట్లంటే వినడు. ఆయన తెలుస్తాయి, అన్నీ తెలుస్తాయి. అట్లంటే వినడు. వినేది ఎట్లా అంటే, ఆయన ఏందో త్రికరణాలను ఏకాగ్రం చేయాలి, అప్పుడు పలుకుతాడు. ఎవరైనా సరే, స్త్రీలైనా పురుషులైనా, బ్రాహ్మణులైనా అబ్రాహ్మణులైనా, హరిజనులైనా గిరిజనులైనా, ఎవరు పిలిచి ఆ పద్ధతితో పిలిస్తే పలుకుతాడు.
అది తప్పితే మళ్ళీ దేంతో పలకాడు. కానీ అన్నీ తెలుస్తూ ఉంటాయి ఆయనకు. అందువల్ల మనస్సుని ఏకాగ్రం చేసి ఆయనతో సంబంధం పెట్టుకుంటే అప్పుడు అన్నీ ఏది కోరితే అది ఇస్తాడు. ఇప్పుడు అట్లా ధ్రువుడు, ప్రహ్లాదుడు, సక్కుబాయి, మీరాబాయి మొదలైన వాళ్ళందరూ అట్లా ఏకాగ్రం చేసి పిలిచినారు, పలికినాడు. అర్థమైందా? అట్నే హరిజనులు కూడా ఉన్నారు. హరిజనులు వాళ్ళు కూడా పిలిస్తే పలుకుతారు. కృష్ణా జిల్లాలో ఒక హరిజన ఆమె, ముసలామె, స్వాములు వారు ఉన్నప్పుడు ఉండేది ఆమె ముసలామె. అయితే హరిజనులు ఆమె, ముసలామె. వాళ్ళు బాగా ఉన్నప్పుడు రైతుల దగ్గర కూలి పనులు చేసుకుంటూ ఉండేది. అక్కడ ఊడుపులు అంటారు, నాటేస్తారే ఊడుపులు, అటువంటి పనులు కూడా చేస్తూ ఉండేదట. ఆమెకు ఒక కుమార్తె ఉన్నది. ఆ కుమార్తెను కూడా తీసుకుపోయేది. ఆమె కొంచెం చిన్నగా ఉంటే వాళ్ళు కూలి తక్కువ ఇస్తామంటారు. అట్లాగా సమానంగా ఇవ్వాల్సిందని. అంటే సమానంగా పనిచేస్తేనే లేకపోతే వద్దు అనేది. ఆ అమ్మాయి చేసే పని పక్కన పెట్టుకొని ఆ అమ్మాయిని ఈమెది చేసేది, ఆమెది చేసేది, ఆమె చేసింది అది చేసి, ఇట్లా ఇద్దరు పెద్దవాళ్ళు చేసినట్టు చేసేది. పెద్దవాళ్ళు కూలి తీసుకునేదట. అట్టామెకు ఏదో పూర్వజన సుకృత విశేషంతో ఆమెకు యోగం లభించింది. ఎలాగంటే భవిష్యత్తు కూడా చెప్తుంది. భవిష్యత్తు కూడా చెప్తుంది తర్వాత. అందువల్ల అక్కడ పెద్ద పెద్ద వకీళ్ళు కూడా తెలిసినటువంటి వాళ్ళు తర్వాత ఆమె ఫోటో పెట్టుకొని పూజ చేసుకునేవారు. తెలిసిందా? పెద్ద పెద్ద వకీళ్ళు. అందుచేత స్వాములు వారు పోతూ ఎక్కడికో పోతున్నారు, అక్కడికి పోయినారు. వాళ్ళు పిలిచి ఉంటారు, ఎప్పుడైనా పిలుస్తారు. పోతే నీకు ఇంకొక చొక్కా ఉంది అని చెప్పి, అవును నాకు తెలుసు ఒక ఉంది, నీకు ఇంకొక చొక్కా ఉందంటే వాళ్ళు చదువు రాని వాళ్ళు కదా, ఆ విధంగా మాట్లాడతారు మోటుగా. అవునవును నాకు తెలుసు ఉంది అని చెప్పినారట. ఈ ప్రహ్లాదుడు, ధ్రువుడు అట్లా ఉన్నారు. ప్రహ్లాదుడు అట్లా ఉన్నాడు. అట్లా ఉండేవాడు కాబట్టి ఈ స్తంభంలో ఉన్నాడంటే అక్కడి నుంచే వచ్చినట్టు. అది అందువల్ల ఏష సర్వేశ్వర ఏష సర్వజ్ఞ, ఈయన సర్వం జానాతి, అన్నీ తెలుస్తాయి ఆయనకు. ఏషోంతర్యామి, ఈయన లోపలుండి నియమిస్తూ ఉంటాడు. అంటే ఎట్లా నియమిస్తాడో వాని ప్రారంధానుసారంగా నియమిస్తూ ఉంటాడని అర్థం. నువ్వు పిలవకపో ఈ పనులన్నీ చేస్తూనే ఉంటాడు. ఏష యోని సర్వస్య, ఈ సమస్తమునకు ఏష, ఈ ప్రాజ్ఞుడు. యోని అంటే ఉత్పత్తి కారణము, అంటే ఈయన నుండి అందరు పుడతారు అని అర్థం. ప్రభాప్యౌహి భూతానాం ప్రాణుల యొక్క ప్రభవ అప్యయం. ప్రభవం అంటే ఉత్పత్తి, అప్యయం అంటే ప్రళయం. ఈ రెండు ఆయన వల్లనే కలిపి. సమస్తము అయిన భూతాలకు తాను ఒక్కడే ఉత్పత్తి అన్నీ చేసి తన ఏందే కలుగుతూ ఉంటాయి అన్నాడు. అదెట్లా అని అంటే, ఒక మట్టి నుండి ఒక్కొక్క కుండ పుడుతుంది. దానికి ఉపాదాన కారణం ఎవరు? మట్టి. కాబట్టి మట్టి నుండి పుట్టే కుండ ఏమవుతుంది? మట్టి అవుతుంది. ఆ రీతిగా అన్నిటికీ ఉపాదాన కారణం ఈయనే.
ఇప్పుడు చెప్పినాడు, ఇక్కడ నుండి గౌడపాద కారికలు ఉన్నాయి. ఈ చెప్పిన ఇంతవరకు విశేషాలను గౌడపాదుల వారు కారికలతో అంటే శ్లోకాలతో వివరిస్తాడు. ఈ అర్థాన్నంతా ఆయన ఇంకా బాగా విపులంగా వివరిస్తాడు. అందుకనే ఈ గౌడపాద కారికలు బాగా చదివినప్పుడే మాండూక్య ఉపనిషత్తు బాగా తెలిసినట్టు, లేకపోతే తెలియదు. గౌడపాదుల వారు ఎక్కడ అక్కడేది పోతారే బదరికాశ్రమంలో ఆ బదరీ నారాయణ గురించి చాలా తపస్సు చేసినాడు. చాలా కాలం తపస్సు చేస్తే ఆయన అనుగ్రహం వల్ల ఈయన కారికలు రాసినాడు అని చెప్పినారు అందరూ. ఈ మాండూక్య ఉపనిషత్తుకు ఈ కారికలు అంటే ఈ శ్లోకాలు ఆయన రాయగలిగినాడు అన్నారు. బహిప్రజ్ఞ విభు విశ్వ యంతఃప్రజ్ఞస్తు తైజస ఘన ప్రజ్ఞస్తథా ప్రాజ్ఞ ఏక ఏవ త్రిధా స్మృత. ఏక ఏవ ఒక్కడే, త్రిధా స్మృత ముగ్గురుగా మూడు రకాలుగా స్మరింపబడ్డాడు అన్నాడు. ఒక్కడే మూడు రకాలుగా స్మరింపబడ్డాడు. ఒక్కడంటే ఎవరు? ఆత్మ. ఆత్మపాదాలు కదా ఇవే. ఏవి? విశ్వడు, తైజస్సుడు, ప్రాజ్ఞుడు అన్ని ఆత్మపాదాలు కదా చెప్పేది. కాబట్టి ఆత్మ అంటే ప్రత్యేగాత్మ అని అర్థం. ఆ ప్రత్యేగాత్మకే కదా ఈ పాదాలన్నీ చెప్తూ ఉన్నాడు. అందువల్ల ప్రత్యేగాత్మ పరమాత్మ కాబట్టి ప్రత్యేగాత్మ రూపుడైన పరమాత్మ ఆయన పాదాలంటే వీళ్ళంతా నలుగురు, విశ్వడు, తైజస్సుడు, ప్రాజ్ఞుడు, ప్రత్యేగాత్మ. అందుకని చెప్తున్నాడు ఒక్కడే ప్రత్యేగాత్మ, ఒక్కడే ఆ ఆత్మ, ఒక్కడే ఆయనే విశ్వడు, ఆయనే తైజస్సుడు, ఆయనే ప్రాజ్ఞుడు. అదే ఏక ఏవ త్రిధా స్మృత. ఏక ఏవ ఒక్కడే, త్రిధ మూడు రకాలుగా స్మృత స్మరింపబడ్డాడు. ఎట్లా చెప్తున్నాడు? బహిప్రజ్ఞ విభు విశ్వ. బహిప్రజ్ఞ బహిప్రజ్ఞ యశస అంటే బయట ప్రజ్ఞ గలవాడు. బయట అంటే బాహ్య విషయాల యందు ప్రజ్ఞ గలవాడు. బాహ్య విషయాలంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు, వాక్, పాణి, పాద, పాయుపస్థలు, సంశయము, నిశ్చయము, చింతన, అభిమానము, ఇవన్నీ బయటవే. ఇది సంశయము, నిశ్చయం అనేది ఆంతరం. కానీ ఇవన్నీ అవి ఆంతర ఇంద్రియాల ద్వారా, అవి ఇంద్రియాలకు సంబంధించినవి. ఇవి బహిరింద్రియాలకు సంబంధించినవి. అన్ని వీటి యందు ఉంటుంది ఆయన దృష్టి. ఎవడు? విభుర్ విశ్వ. విశ్వడు ఆయన ఎప్పుడు ఈ బాహ్య విషయాల యందే దృష్టి కలిగి ఉంటాడు. బహిప్రజ్ఞో విభురు విశ్వ. ఆయన విభువు, అందుకని విభు అన్నాడు. అంతటా వ్యాపించి ఉంటాడు. బయట అంటే జాగ్రత్త అవస్థలో ఉండేది ఆయనే, స్వప్నావస్థలో తిరిగి సుషుప్తి అవస్థలో ఉండేడు కాబట్టి వ్యాపించిన వాడు కాబట్టి విభువు. ఆ విభువు అయినటువంటి విశ్వడు బహిప్రజ్ఞ, బాహ్య విషయముల సంబంధించిన ప్రజ్ఞ కలవాడు. అంతఃప్రజ్ఞస్తు తైజస. తైజసుడు అంతఃప్రజ్ఞ, ఆంతర ప్రజ్ఞ గలవాడు. అంటే ఇవి తీసుకోవాల.
ఏమి మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం లేకుండా ఇంకొక రకంగా తీసుకోవాలా. జాగ్రత్త అవస్థలో ఏ ఏ విషయాలను తాను అనుభవిస్తాడో, అంటే చూచి ఉంటాడో, విని ఉంటాడో, స్పృశించి ఉంటాడో, ఆఘ్రాణించి ఉంటాడో, రుచి చూచి ఉంటాడో, ఇవన్నీ కూడా బాహ్య ఇంద్రియాల ద్వారా గ్రహించి ఉంటాడు. ఇక్కడ ఏమి తర్వాత స్వప్నంలో ఇవే మళ్ళీ స్ఫురిస్తూ ఉంటాయి. ఈ సంస్కారం పడుతుంది. అదే మనస్పందనము అని అంటే అర్థమే అది కేవలం మనోరూపంగా ఉంటాయి అంతే, మనోభావాలుగా ఉంటాయి అంతే. ఏమి ఇక్కడ బాగా ఆకారాలతో కనిపిస్తాయి, అక్కడంతా మానసికంగా కనిపిస్తాయి. అర్థమవుతుంది కదా. ఇక్కడ ఏ పదార్థం తన కళ్ళకు చక్కగా కనిపించిందో అదే ఈ విషయం అక్కడ లేదు. ఇక్కడ విషయాలు ఉన్నాయి, జ్ఞానాలు ఉన్నాయి. అక్కడ విషయం లేదు, జ్ఞానం ఉంటుంది. జ్ఞానం ఎట్లా ఉంది విషయం లేకుండానే? ఈ జాగ్రత్త అవస్థలో దాన్ని చూచి విని సంస్కారం ఒకటి వచ్చింది. ఆ సంస్కార రూపంగా సుషుప్తి స్వప్నావస్థలో ఉంటుంది. అదే మనస్పందితము అని అంటే మనోవ్యాపార రూపంగా ఉంటుంది అని తాత్పర్యం. అతను ఎవరికి అట్లా ఉండేది అంటే తైజస్సుడు. అక్కడ ప్రజ్ఞ ప్రధానంగా ఉంటుంది కాబట్టి అది తేజస్వరూపంగా ఉంది కనుక అది కలవాడు కాబట్టి తాను తైజస్సుడైనాడు. బహిప్రజ్ఞ విభుర్విశ్వ అంతఃప్రజ్ఞస్తు తైజస ఘనప్రజ్ఞస్తథా ప్రాజ్ఞ. ఘనప్రజ్ఞ, ఘనమైన ప్రజ్ఞ గలవాడు కాబట్టి ప్రాజ్ఞుడు. ఘనమైన ప్రజ్ఞ అంటే అర్థమేమి? ఇప్పుడు ఈయన కదా జాగ్రత్త అవస్థలో ఉన్నాడు, అప్పుడు విషయాలను ఇంద్రియాల ద్వారా చూచినాడు, గ్రహించినాడు. అందువల్ల జాగ్రత్త విషయకమైన జ్ఞానాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సుషుప్తి అవస్థలో ప్రాజ్ఞుడికి ఆ జ్ఞానాలు ఉన్నాయి, జాగ్రత్త అవస్థలో ఉన్న జ్ఞానాలు. మళ్ళీ స్వప్నావస్థకు పోతే అవే సూక్ష్మ రూపంగా మనోరూపంగా ఉన్నాయి కదా. ఈ జ్ఞానాలు ఆ జ్ఞానాలు అన్నీ కూడా ఘనీభవిస్తాయి. అక్కడ ఘనీభవించి అంత ఏకమైపోతుంది. ఉంటుంది కానీ అంత ఏకమైపోయింది కాబట్టి ఘనీభావాన్ని పొందింది అని అర్థం. అదే చెప్పాము ఇది వరలో. ఏమని? పగలు ఆయా విషయాలన్నీ చక్కగా గోచరం అవుతున్నాయి. మనుష్యులు, పశువులు, పక్షులు, చెట్లు, పుట్టలు అన్నీ గోచరం అవుతున్నాయి. ఇవన్నీ ఇట్లనే ఉంటాయి. మళ్ళీ చీకటి వస్తే, రాత్రి వస్తే అవన్నీ అట్టున్నాయా లేదా? ఉన్నాయి. కానీ ఒకటైనా కనిపిస్తుందా? కనిపించదు. లేకుండా పోయినాయా? ఉన్నాయి. ఉన్నా సరే ఒకటి కనిపించదు. అట్లా ఆ రీతిగా విషయాలన్నీ ఉన్నాయి కానీ ఒక్కటి స్ఫురించదు. అదే ఘన ప్రజ్ఞ అంటే జాగ్రత్త అవస్థకు సంబంధించిన జ్ఞానాలు ఉన్నాయి తనలో, స్వప్నావస్థకు సంబంధించిన జ్ఞానాలు ఉన్నాయి. అన్నీ మనస్పందితములై ఉన్నాయి, మనోరూపంగా ఉన్నాయి, సంస్కార రూపంగా ఉన్నాయి. అవన్నీ ఘనీభవించినాయి సుషుప్తిలో. ఎందుకని అప్పుడేది తోచదు. అందువల్ల అన్నీ ఘనీభవించినాయి కాబట్టి ఘన ప్రజ్ఞ అంటే ఇది మనుషుడు, ఇది పశువు, ఇది పక్షి అని ఇట్లా వేరువేరుగా లేదు. అన్నీ ఘనీభవించినాయి, ఏకమైపోయినాయి. అందువల్ల ఘన ప్రజ్ఞ. ఘన ప్రజ్ఞ అందుకని ఘనమైన ప్రజ్ఞ అంటే ఇట్లా ఏకీభవించి ఘనీభూతమైపోయింది అని అర్థం. జాగ్రత్త అవస్థకు స్వప్నావస్థకు సంబంధించిన సమస్త జ్ఞానములు ఘనీభవించినాయి. అందువల్ల ఇదంతా ప్రత్యేకంగా మనుషులు, పశువులు, పక్షులు ఇట్ట తెలియదు. ఏదో మనతో అంత ఏకమైపోయింది. అట్లా తెలియదు కాబట్టి ఏమైపోయినాడు? ప్రాజ్ఞుడు.
అందువల్ల ఏక ఏవ త్రిధా స్మృత. అదేమిటండి అట్ట చెప్తారు? జాగ్రత్త అవస్థ సంబంధించిన జ్ఞానాలు అన్నారు, స్వప్నావస్థకు సంబంధించిన జ్ఞానాలు అన్నాడు. ఈయన సుషుప్తికి సంబంధించిన వాడు కదా. ఆ ప్రజ్ఞలు ఈయన ఘనమైంది, మళ్ళీ ఘన ప్రజ్ఞ అంటారు ఏమిటి అని అంటే వరే ఏక ఒక్కడే. జాగ్రత్త అవస్థలో ఎవడైతే విశ్వరూపంతో ఉన్నాడో వాడే స్వప్నావస్థలో తైజస్సుడు. వాడు తైజస్సుడు ఎవడో వాడే ప్రాజ్ఞుడు. ప్రాజ్ఞ వేరు కాదు. అందువల్ల ఆ జ్ఞానాలు ఘనీభవించినాయి. అందువల్ల ఘనీభూతం అయిపోయింది కాబట్టి ఘన ప్రజ్ఞుడు అయిపోయినాడు సార్. అప్పుడు వేరువేరుగా తెలిసినాయి. జాగ్రత్త స్వప్నాలలో విషయాలన్నీ వేరువేరుగా మనుషులు, పశువులు, పక్షులు, చెట్లు, పుట్టలు అన్నట్టుగా తలిచిపోయింది. ఇప్పుడు సుషుప్తి అవస్థకు పోయేటప్పటికే అన్ని ఘనీభవించినాయి. అంటే ఒక్కడి ఏది వేరుగా తెలియదు, అంతా ఏకమైపోయింది. అందులో ఏకంగా వేరువేరుగా తెలియదు. అందులో ఎందువల్ల అంటే ఘనీభవించిపోయినాయి. అది ఘన, అందుకని ఘన ప్రజ్ఞ. అంటే ఆ జ్ఞానాలు ఏవి ప్రత్యేకంగా భాషించవు అని అర్థం. కానీ ఉన్నాయి. ఎట్లా రాత్రిపూట పదార్థాల మాదిరిగా ఉన్నాయి అట్ట అనుకోవాలా. పగలు బాగా కనిపించినాయి, రాత్రిపూట కూడా ఉన్నాయా లేదా విషయాలు? పగలు ఏవైతే కనిపించినావు అవి రాత్రిపూట ఉన్నాయా లేదా? కానీ నీకు తెలిసిందా? అట్లా అందువల్ల ఏక ఏవ త్రిధా స్మృత, ఒక్కడే అతను. కాబట్టి మూడుగా స్మరింపబడ్డాడు అంతే. తిమింగలాలు అని చేపలు ఉంటాయి. తిమి అంటే పెద్దది చేప. ఇప్పుడు నది ప్రవహిస్తుంది, ఆ ప్రవాహాన్ని లెక్క పెట్టదు అది. ఇప్పుడు ఒక దరి ఉంటుంది, ఈ వైపు నుంచి ఆ వైపు పోతుంది, ఆ వైపు నుంచి ఈ వైపుకి వస్తుంది. కానీ అప్పుడు ప్రవాహం తోసుకుపోతూ ఉంటుంది. కానీ ఏమాత్రం లెక్క పెట్టద్దు దాన్ని. లెక్క పెట్టకుండానే ఇది ఈ వైపు నుంచి ఆ వైపుకి పోతుంది, ఆ వైపు నుంచి ఈ వైపుకి వస్తుంది. అందులో మంచి బలం గలది, పెద్దది, చాలా పెద్దదిగా ఉంటుంది. అటువంటిది అట్లా పోతే ఆ పక్క పోయినప్పుడు అక్కడ ఏముందో అన్నీ తెలుస్తాయి. మళ్ళీ ఈ పక్కకు వస్తే ఈ పక్క అన్నీ తెలుస్తాయి. కానీ వాడిని ఏమాత్రం లెక్క పెట్టకుండా తను పోతుంది వస్తుంది, ఏది తెలియదు. ఆ రీతిగా అక్కడ ఉండే గుణదోషాలు ఏది అంటావు దానికి. అక్కడ పోయినప్పుడు గుణమో దోషమో ఆ వైపున ఉంటుంది కదా. మళ్ళీ ఆ వైపు నుంచి ఈ వైపుకి వచ్చినప్పుడు ఇక్కడ కూడా ఏదో గుణమో దోషమో ఉంటుంది కదా. కానీ అది కానీ ఇది కానీ ఏది అంటుంది. కానీ ప్రవాహాన్ని కూడా లెక్క పెట్టకుండా అటు పోతుంది, ఇటు వస్తుంది. ఆ రీతిగా ఒక గరుత్వంతుడు పోతున్నాడు పైన. గరుత్వంతుడు పోతూ ఉన్నాడు. గరుత్వంతుడు పోతుంటే ఈ కింద ఉన్నటువంటి రాళ్ళు, పర్వతాలు, ఈ చెట్లు ఏమన్నా అడ్డపడతాయి దానికి. పోతూ ఉంది పైన, కానీ ఇది ఏది అడ్డపడదు. అట్లా ఆ విధంగా ఆ జ్ఞానాలు అయితే ఉన్నాయి, కానీ తనకు ఏది అడ్డు లేకుండా ఉంటుంది. కాబట్టి ఆ రీతిగా అది పైన పోతూ ఉంటుంది గరుడు పక్షి. కింద పర్వతాలు ఉంటాయి, నదులు ఉంటాయి, ఏమేమో ఉన్నాయి, చెట్లు, పుట్టలు, కంపలు అన్నీ ఉన్నాయి. కానీ ఏది దాని అంటది. ఆ రీతిగా ఈ ఆత్మ ఒక స్థానం నుండి ఇంకొక స్థానానికి పోతూ ఉంటుంది, ఏది దాన్ని అంటది. అంటే జాగ్రత్త నుండి స్వప్నానికి, స్వప్నం నుండి సుషుప్తికి, సుషుప్తి నుండి మళ్ళా జాగ్రత్తకు ఇట్లా వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. కానీ ఏది దాన్నే అంటదు. ఈ చేపన గుణదోషాలు అంటనట్టుగా పైనుండి పోయే ఆ గరుడ పక్షిని కింద ఉన్నటువంటివి ఏవి అంటనట్టుగా ఈ ఆత్మను కూడా ఒక అవస్థ నుండి ఇంకొక అవస్థ లేకపోతేటప్పుడు ఏది అంటదు, పోతూ ఉంటాడు అని అర్థం.
జాగ్రత్త అవస్థలో ఎక్కడుంటుంది? కుడి కంటిలో ఉంటుంది, దక్షిణాక్షి. జాగ్రత్త అవస్థలో స్థానం ఏది ఆత్మ కంటే? కుడి నేత్రం. ఏమి స్వప్నావస్థలో కంఠం అక్కడ ఉంటాడు. అక్కడ వస్తే అన్ని స్వప్నాలన్నీ వస్తాయి. ఏమి సుషుప్తిలో హృదయం, ఇక్కడికి పోతే ఇంకేది ఉంటుంది. జాగ్రత్త అవస్థలో విషయాలు ఉంటాయి, కనిపిస్తాయి. స్వప్నావస్థలో విషయాలు ఉండవు కానీ కనిపిస్తాయి. ఎట్లా? మనస్పందితములై. అర్థమవుతుంది కదా? జాగ్రత్త అవస్థలో విషయాలన్నీ ఉంటాయి, చూస్తాము, స్పృశిస్తాము, ఆఘ్రానిస్తాము, అన్నీ చేస్తాము. కానీ స్వప్నావస్థలో ఏ విషయాలు ఉండవు కానీ అన్నీ కనిపిస్తాయి. సుషుప్తికి పోతే అది లేదు, ఉండేది లేదు, స్ఫురించేది లేదు, మనస్పందన కూడా లేదు. ఎందుకని? సుషుప్తిలో అంతఃకరణం అసలు లేదు. సుషుప్తిలో అంతఃకరణం లేదు, అంతఃకరణం లయమైపోతుంది. మన జాగ్రత్త అవస్థలో ఇంద్రియాలు ఉంటాయి, అంతఃకరణము ఉంటుంది. ఈ శరీరం కూడా అన్నీ ఉంటాయి. కానీ స్వప్నావస్థకు పోతే ఇంద్రియాలు ఉండవు, ఇంద్రియాలు లేవు. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఇవేవి లేవు. కానీ అంతఃకరణం ఉంటుంది, అంతరింద్రియాలు ఉంటాయి. ఎట్లా? వాసనా రూపంగా. అదే మనస్పందనము అని అంటారు. మరి సుషుప్తికి పోతే ఈ అంతఃకరణం కూడా ఉండదు, అది విశేషం. స్వప్నావస్థలో అన్నీ ఉంటాయి, ఇంద్రియాలు, అంతఃకరణం. ఇది జాగ్రత్త అవస్థలో. స్వప్నావస్థకు పోతే ఇంద్రియాలు లేవు, అంతఃకరణం ఒక్కటే ఉంటుంది. సుషుప్తికి పోతే అంతఃకరణం కూడా ఉండదు. అందుచేత చెప్తున్నాడు, దక్షిణాక్షిముఖి విశ్వ. దక్షిణాక్షిముఖి అంటే ద్వారం అన్నమాట. ఆయనకు పోయేదానికి వచ్చేదానికి దక్షిణాక్షి. అది జాగ్రత్త అవస్థలో దక్షిణాక్షిలో ఉంటాడు నేత్ర. అందుకనే కొందరు ఉపాసకులు ఈ నేత్రమునందు కూడా పరమాత్మను ఉపాసిస్తారు. అంటే ఈ స్థానం ఉంది కదా, నేత్రస్థానంలో కూడా ఉపాసన చేస్తారు. అక్షి విద్య అని చెప్పి చేస్తారు. మనస్యంతశ్చ తైజస. అక్కడ ఉన్నప్పుడు ఆ ఆత్మకేం పేరు? విశ్వడు అంటారు. మనస్యంతశ్చ తైజస. మనస్సునందు లోపల ఉన్నప్పుడు ఆయనకేం పేరు? తైజసుడు. అది అంటే స్వప్నావస్థలో మనస్సునందు ఆయన ఉంటాడు. మనస్సు ఉంది కాబట్టి మనసు జాగ్రత్త సంస్కారం చేత ఆయా ఆకారాలను పొందుతూ ఉంటుంది. అవన్నీ కళలు, అవే కళలు అంటాం మనం. అవన్నీ చూస్తూ ఉంటాడు. ఆకాశేచ హృది ప్రాజ్ఞ. హృదయమునందు ఆకాశే. ఆకాశం అంటే ఏమని అర్థం? ఆకాశం అంటే ఇదంతా ఏమీ లేదు అని అర్థం. అవకాశమే ఆకాశం. ఆకాశం ఆకాశం అంటే అవకాశం. హృదయంలో కూడా అవకాశం ఉంది కాబట్టి అది ఆకాశం. అందులో హృదయాకాశంలో ఆత్మ కనిపిస్తాడని చెప్పేది. అందుకని ఇక్కడ కూడా గురువులు మనకు చెప్పేటప్పుడు ఇక్కడ కూడా దేవుడు ఉన్నాడు చూడమంటారు. ఆత్మ అక్కడ ఉంది. ఎక్కడ? హృదయాకాశంలో. దాన్ని హృదయాకాశము అని అంటారు. దక్షిణాక్షిముఖే విశ్వ. ఏమి
అక్షి ద్వారం నందు అంటే అక్షి ఎందు విశ్వడు. అప్పుడు మనస్యంతస్య తైజస, మనస్సునందు అంతః లోపల తైజస్సుడు. ఆకాశేచ హృది ప్రాజ్ఞ, హృదయమునందు ఆకాశమునందు అంటే హృదయాకాశంలో. అందుకనే భగవంతుడు ఏమన్నాడు, ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి. సమస్త భూతముల యొక్క హృదయ దేశంలో ఈశ్వరుడు ఉన్నాడు అని భగవంతుడు కూడా చెప్పినాడు. త్రిధా దేహి వ్యవస్థిత, ఆ ఒక్కడే ఈ దేహం నందు 3 రకాలుగా ఉన్నాడు. ఈ దేహం నందే కదా నేత్రము, అంతఃకరణము లోపల, తర్వాత హృదయం. ఈ దేహం 3 రకాలుగా భగవంతుడు ఉన్నాడు అని భగవంతుడు కూడా చెప్పినాడు. అంటే ఇందులో అయితే మరి ఈశ్వరుడా జీవుడా ఉండేది అని అడుగుతారు. ఈశ్వరుడు ఉన్నాడా జీవుడు? ఈశ్వరుడు ఉన్నాడు, జీవుడు అంటే ఇద్దరుగా ఉన్నారు. జ్ఞానం ఉంటే కదా ఒక్కడే. అజ్ఞాన దశలో ఇద్దరు ఉంటారు. అజ్ఞాన దశలో ఇద్దరు ఉంటారు, జ్ఞానం అయితే ఒక్కడే. ఆ ఒక్కడెవరు? తానే. అందువల్ల నేనే, అది జ్ఞాన దశ. ఆ దశలో ఉంటాడు. అందువల్ల చెప్తున్నాడు త్రిధా, ఈ రీతిగా విశ్వడు, ప్రాజ్ఞుడు, తైజస్సుడు, ప్రాజ్ఞుడు అని త్రిధా 3 రకాలుగా దేహే వ్యవస్థిత, ఈ దేహం నందు ఉంటూ ఉన్నాడు ఆత్మ అని అర్థం. అంటే ఒక జాగ్రత్త అవస్థలోనే 3 ప్రదర్శించినాడు అని అర్థం. ఇప్పుడు మనము జాగ్రత్త అవస్థ విశ్వడు, స్వప్నావస్థ తైజస్సుడు, సుషుప్తి అవస్థ ప్రాజ్ఞుడు. ఏది గ్రహింపబడుతుందో ఇంద్రియాల ద్వారా, అదే కదా మనోరూపంగా, మనోభావ రూపంగా మీకు స్వప్నంలో కనిపించేది. అప్పుడు విషయం ఉన్నది. ఎప్పుడు? జాగ్రత్త అవస్థలు అన్నీ ఉన్నాయి. ఏదేది వాడు స్వప్నంలో చూస్తూ ఉన్నాడో అవన్నీ జాగ్రత్త అవస్థలో చూసే ఉన్నాడు, వినే ఉన్నాడు, తినే ఉన్నాడు, ఆగ్రహించి ఉన్నాడు. అవే ఇక్కడ ఏవీ లేవు, ఆ వస్తువులు ఏవీ లేవు, కానీ అన్నీ కనిపిస్తాయి. అందువల్ల విషయములు ఉండి కనిపించేది జాగ్రత్త అవస్థ, విషయం లేకుండానే కనిపిస్తే స్వప్నావస్థ. అంటే సంస్కార రూపంగా ఉంటాయి. అదే వాసన సంస్కారం అంటే అప్పుడు పుట్టి అప్పుడు పోతే కనిపించదు. అది వాసన అయితేనే కనిపించేది. వాసన అయితే స్థిరంగా నిలుస్తుంది. చిరకాలం గడిచేటప్పటికే అది వాసన పడుతుంది, అప్పుడు స్థిరంగా నిలుస్తుంది. అందులో వాసన ఏంటి ఏమిటి అని అడుగుతారు. అంటే నీకు తెలియకుండానే ఆ పనులు చేస్తూ ఉంటాయి చేతులు కూడా. కొంతకాలము మీరు ఏదన్నా ఒక అభ్యాసంగా ఒక పని చేస్తూ ఉండండి, మీకు తెలియకుండానే ఆ పని జరిగిపోతూ ఉంటుంది. అది ఎట్ట జరిగింది అంటే అదే వాసన. ఇప్పుడు కొత్తగా విషయాన్ని చూచినాడు, ఒక సంస్కారం లోపల కలిగింది, ఒక భావంలో అదే సంస్కారం అప్పుడు కలిగింది. అది కొంతకాలం జరిగిపోతే ఇక విషయాలు తనంతట తానే పనిచేస్తూ ఉంటాయి. ఈ కాళ్ళు నడుస్తూ ఉంటాయి, చేతులు పనిచేస్తూ ఉంటాయి. ఇదంతా ఎట్లా వచ్చిందంటే వాసన, అదే వాసన. తనంతట హఠాత్తుగా కోపం వస్తుంది. ఎందుకని? లోపల ఉంది ఆ వాసన.
అంటాడు అంటాడు. అది నీకు తెలియకుండానే వస్తుంది. ఎందువల్ల? వాసన. నేను తెలుసుకొని కోప్పడితే పర్వాలే. వాడు ఏం చేస్తున్నాడు, తప్ప ఒప్ప, వాడిని ఏదో చక్కబెట్టే దాని కొరకు కోప్పడుతున్నాను, కానీ నానే అసలు కోప్పడను. నా కోపం లేదు, కానీ నేను కాస్త గట్టిగా అట్టా ఇట్టా అంటే వాడు చక్కబడతాడు. దాని కొరకు కోప్పడుతున్నాను అని కోప్పడితే పర్వాలే. అట్ట కోప్పడరు, మహదుగా వచ్చేస్తుంది. అర్థమైందా? పిల్లవాడు తప్పు చేస్తున్నాడు, ఇదివరకు చెప్తే వినలేదు, మాటి మాటికి చెప్తున్నాడు అంటే వాడు హఠాత్తుగా వస్తుంది, వాడిని చూడగానే వచ్చేస్తుంది. ఇప్పుడుంది తెలిసి కోప్పడేవాడు ఉందే, వీడిని చక్కబెట్టాల. చక్కబెడితే అట్టా ఇట్టా అంటే వాడు భయపడి సరైన మార్గంలో పడతాడు అనే భావంతో ఏమే తెలుసుకొని కోప్పడకూడదు అని తెలుసుకొని వాడు బాగుపడేదానికి కోప్పడతాడు. అది ప్రమాదం కాదు. వ్యక్తి బాగుపడిపోతాడు, వీడికి ప్రమాదం లేదు. తర్వాత ఆవేశం ఇదంతా రావు వీడికి, తెలుసుకొని కదా కోప్పడుతున్నాడు. అది తనంతట తాను వచ్చి విరుచుకు పడితే అది వాసన. తర్వాత వీడికి కూడా ఆయాస కలుగుతుంది. ఏమే దాంట్లో ఆయాసం ఉండదు, దీంట్లో ఉంటుంది ఆయాస. అదంతా మీరు అనుభవాన్ని బట్టి గ్రహించుకోండి. జాగ్రత్త అవస్థ ఏందే ఈ 3 అవస్థలను చూపించేదానికి ఈ శ్లోకం. ఒక జాగ్రత్త అవస్థలోనే స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ కూడా ఉంది. అది ఎట్లా ఉంది? జాగ్రత్త అవస్థలో ఇప్పుడు జాగ్రత్త అవస్థ వేరు, స్వప్నావస్థ వేరు, సుషుప్తి అవస్థ వేరు, అట్ట కదా మనకు తెలుస్తున్నది. ఇప్పుడు ఏమంటారంటే ఒక జాగ్రత్త అవస్థలోనే 3 అవస్థలు ఉన్నాయి. అది ఎట్లా ఉన్నాయంటే ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గర ఉన్నాడు, ఇట్లా చూసినప్పుడు వాడు సంస్కారం కలిగింది కదా, ఇట్లానే వెంటనే కళ్ళు మూసుకున్నాం. కళ్ళు మూసుకుంటే మళ్ళీ వాడు కనిపిస్తున్నాడా లేదా? ఎక్కడ కనిపించినాడు? ఇప్పుడు కళ్ళు మూసుకుంటే మనస్సులో, అది మనస్సు స్వప్నావస్థ ఏమిటి? అక్కడ విషయం లేదు, కానీ మనకి స్వరూపం కనిపిస్తుంది. ముందు కనిపించినాడు, అక్కడ విషయం ఉన్నది, చూసినాం. జాగ్రత్త అవస్థ. మళ్ళీ వెంటనే కళ్ళు మూసుకున్నాం. కళ్ళు మూసుకుంటే మళ్ళీ మనసులో కనిపిస్తాడు. ఇదేమిటి? ఇప్పుడు విషయం ఉందా? ఇక్కడ విషయం ఉండి కనిపిస్తుందా? లేదు, లేకనే కనిపిస్తుంది. ఏ అవస్థ ఇది? స్వప్నావస్థ. అర్థమైంది? అది ఏమి జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ. మేల్కొనే ఉన్నాడు, స్వప్నం కూడా వచ్చి. ఒకప్పుడు ఏమీ తోచకుండా ఉండిపోతాడు. వాడికి ఏమీ తోచడంలే. అంటే ఏమిటి? వాడికి జాగ్రత్త అవస్థ విషయాలు తోస్తాడు, స్వప్నము లేదు, జాగ్రత్త లేదు, ఏమీ తోచదు. అదే సుషుప్తి ఉంది. మనకు అన్ని అనుభవంలో ఉన్నాయి. ఏమి? ఇవన్నీ అనుభవంలో ఉన్నాయి. నన్ను ఇప్పి చెప్తున్నాడు, ఒకే జాగ్రత్త అవస్థలోనే 3 అవస్థలు ఉన్నాయి. మనస్పందనం మనస్సంస్కార రూపంగా చూసినాడు కళ్ళతో జాగ్రత్త అవస్థ, మూసుకొని చూసినాడు స్వప్న అవస్థ. ఏమి తోచకుండా పోతే సుషుప్తి అవస్థ. ఈ జాగ్రత్త అవస్థలోనే 3 అవస్థలు ఉన్నాయి. అంటారు కూడా, నాకేం తోచలేదయ్యా. అట్లా 3 అవస్థలను చూపించేదానికి ఒక జాగ్రత్త అవస్థలోనే 3 అవస్థలు ఉన్నాయి అన్న అర్థాన్ని చూపించేదాని కొరకు ఈ శ్లోకం చెప్పినాడు అన్నమాట. ఈశ్వరుడు ఉన్నాడే, అదే తైసత్వాన్ని పొందినాడు కదా. ఈశ్వరుడే తైసుడు అయిపోయినాడు. చూసినప్పుడు ఈశ్వరుడు అయిపోయినాడు. కళ్ళ మూసుకుంటే ఆ ఆత్మ కదా తైసుడు అయిపోయింది. ఇట్లా ఆత్మ ఒకటే అనేది కూడా తెలుసుకోవచ్చు. నేను జాగ్రత్త అవస్థలో స్వప్నావస్థ ఉందని తెలుసుకోవచ్చు. మరి వాడే వీడు అయినాడని కూడా తెలుసుకోవచ్చు. వేరువేరుగా లేరు, వాడే వీడు.
అని తెలుసుకోవచ్చు. అందువల్ల ఈశ్వరుడే తైజసత్వాన్ని పొందినాడు మనసులో చూసి. మళ్ళా తర్వాత ఆ స్మరణం అనేది లేకుండా పోతే ఏది వాడు ముందు చూచినాడు జాగ్రత్త అవస్థ, కళ్ళు మూసుకున్నాడు, వాని స్మృతి వచ్చింది. ఇప్పుడు వాని స్మృతి వచ్చింది, స్వప్నావస్థ అయిపోయింది. ఆ స్మరణం లేకుండా పోయింది. ఆ స్మరణం లేకుండా పోతే ఏమిటి? అదే సుషుప్తి. అదే సుషుప్తి. ఆ స్మరణం లేకుండా పోతే ఏమైంది? అప్పుడు హృదయాకాశంలో లీనమైపోయినాడు. హృదయాకాశం లేక వచ్చేసినాడు. ఎవరు? ఆత్మ. జాగ్రత్త అవస్థలో చూసి తెలుసుకున్నాడు. మళ్ళా స్వప్న అవస్థలో స్మరించినాడు. మళ్ళా హృదయాకాశంలో పోయి అయిపోయినాడు. ఏం లేకుండా పోయి, ఏది లేకుండా పోయి విస్మృతుడైపోయినాడు. సుషుప్తి. ఇప్పుడు ఒకే అవస్థలో 3 అవస్థలు వచ్చినాయి. ఒకే దేహంలో 3 వచ్చినాయి. ఈ రీతిగా వీడు ముగ్గురు ఒకటే. విశ్వ, తైజస, ప్రాజ్ఞుడు ముగ్గురు కూడా ఒక్కటే, వేరు వేరు కాదు. తిరుగుతూ ఉంటాడు ఆ అవస్థ నుంచి ఈ అవస్థకు, ఈ అవస్థ నుంచి ఆ అవస్థకు. అది ఎట్లా అంటే ఏమి చెప్పింది, ఒక తిమి చేప ఈ నదిలో ఈ గట్టు నుండి ఆ గట్టు ఆ వైపుకు పోతుంది, ఆ వైపు నుంచి ఈ వైపుకి వస్తుంది. ఎందుకంటే ఆ ప్రవాహాన్ని లెక్క పెట్టదు, అది బలిష్టమైనది. కానీ ఈ గట్టు నుంచి ఆ పక్క పోయినప్పుడు అక్కడ ఏవేవో ఉంటాయి, అవేవి దీనికి పట్టదు. మళ్ళీ ఇక్కడికి వచ్చింది, ఇక్కడ ఏవేవో ఉంటాయి, ఇవి పట్టవు. పోయి పోయింది, తిరిగింది, పోయి ఏది దానికి సంబంధించదు. అట్లా ఉదాహరణలు కూడా చెప్పినాం. ఏమిటి? గరుత్వంతుడు గరుత్వంతుడు కూడా పైన పోతూనే ఉన్నాడు, కింద అన్నీ ఉన్నాయి. ఏమన్నా సంబంధం ఉందా? అట్లా. అందువల్ల అయితే ఏమో ఈ ప్రజ్ఞలన్నీ ఘనీభూతమైపోయినాయి. అందువల్ల అన్నీ ఉన్నాయి కానీ ఏది లేదు. కింద అన్నీ ఉన్నాయి కానీ పక్షికి ఏమి లేదు. అట్టనే జాగ్రత్త జ్ఞానాలు, ఈ స్వప్న జ్ఞానాలు అన్నీ ఉన్నాయి కానీ సుషుప్తి వేటు అన్నీ ఘనీభవించినాయి, ఏది లేదు. కానీ లేవా? ఉన్నాయి కానీ ఒకటి స్ఫురించదు. అందువల్ల ఘనీభూతం అయిపోయినాయి, అంత ఏకమైపోయినాయి. అందువల్ల స్ఫురించదు. ప్రజ్ఞాన ఘనుడు ప్రజ్ఞానం ఘనీభవించింది. ఒకడే 3 అవస్థల్లో ఉన్నాడు అని ఒక రీతికి చెప్పినాడు. ఒక అవస్థలోనే 3 అవస్థలు ఉన్నాయని చెప్పినాడు. అర్థమైంది? ఒక అవస్థలో 3 అవస్థలు తెలిసినాయి బాగా. ఒక అవస్థలోనే 3 ఉన్నారు. 3 అవస్థల్లో ఉండేది ఒక్కడే. ఒక జాగ్రత్త అవస్థలోనే 3 అవస్థలు ఉన్నాయి, 3 ఉన్నారు అన్న. ఒక దేహం నందే 3 ఉన్నారు, వేరే వేరే దేహాలు కాదు. చూస్తే జాగ్రత్త, కళ్ళు మూసుకుంటే కనిపిస్తే స్వప్నావస్థ. ఆ విషయాన్ని మరిచిపోతే సుషుప్తి అవస్థ. హృదయం లేకపోయింది అప్పుడు, అది చిత్తం, అది విస్మృతమైంది. సుషుప్తి అవస్థ. ఈ దేహం నందు విశ్వడు, తైజసుడు, ప్రాజ్ఞుడు 3 ఉన్నారని చెప్పినాడు. ఇది చెప్పి ఆ 3 స్థానాలు ఉన్నాయే, అంటే జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. ఇవి
ముగ్గురు ఉన్నారని చెప్తూ ఈ ముగ్గురు వేరు వేరు కాదు ఒక్కడే అన్నాడు. 3 అవస్థల్లో ఉండే అని చెప్పినాడు. మరలా ఈ 3 అవస్థల్లో ఉన్నప్పుడు వాళ్ళకి 3 రకాల భోగాలంటే అనుభవాలు, 3 రకాల భోగాలు ఉంటాయి అని చెప్తున్నాడు. ఇప్పుడు ఆ స్థానత్రయం చేత వేరువేరుగా భోగత్రయం కూడా ఉంటుంది. ఎట్లా చెప్తున్న విశ్వోహి స్థూల భుకు నిత్యం. విశ్వడు ఏ అవస్థలో ఉంటాడు? జాగ్రత్త అవస్థలో. వాడు దేన్ని అనుభవిస్తాడు? స్థూలం. నిత్యం ఎల్లప్పుడు అంతే. ఎప్పుడు వాడు విశ్వడు స్థూల భుక్కే, స్థూల పదార్థాన్ని అనుభవిస్తూ ఉంటాడు అని అర్థం. విశ్వోహి స్థూల భుంగు నిత్యం తైస ప్రవివిక్త భుకు. తైసుడు ప్రవివిక్తం అంటే మనస్పందన రూపం. అక్కడ విషయాలు ఉండవు, మనస్పందన ఉంటుంది. విషయాలు లేకుండానే వీడికి ఆ సూక్ష్మ అనుభవం ఉంటుంది. మనస్సు తదాకారంగా పరిణామాన్ని పొంది ఉంటుంది. అది దాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అందువల్ల అది విషయం లేకుండానే మనస్పందన రూపంగా ఉంటుంది అని అర్థం. అదే వివిక్తము ప్రవివిక్తం అంటే అదే అర్థం. విషయాలు లేకుండానే మనస్సు తదాకారంగా ఉంటుంది కాబట్టి అదే వివిక్తము ప్రవివిక్తం అన్నా కానీ అదే అక్కడక్కడ వివిక్తం అని వస్తూ ఉంటుంది. అది అర్థం. మనస్పందన రూపమైంది, విషయం ఉండదు. విషయ అభావం మనస్పందన భోక్త అని అర్థం. ఎవరు? తైజస్సుడు. అట్లే ప్రాజ్ఞుడు ఆనంద భోక్త. ప్రాజ్ఞుడు ఆనంద భోక్త ఎట్లయినాడు? ఇప్పుడు ఇది ముందు చెప్పినాడు కదా, అక్కడ ముందు జాగ్రత్త అవస్థ, స్థూల విషయాలు ఉన్నాయి, దాన్ని వాడు అనుభవిస్తున్నాడు. తర్వాత ఆ సంస్కార రూపంగా స్వప్నం, ఇక్కడ సూక్ష్మ పదార్థాలను అనుభవిస్తూ ఉన్నాడు. కానీ వీడు సుషుప్తికి ఎప్పుడు పోయినాడో అప్పుడు ఆ స్థూల విషయాలు కానీ ఈ సూక్ష్మ విషయాలు కానీ అన్నీ ఘనీభవించినాయి. అన్నీ ఇప్పుడు ఘనీభవించినాయో ఏది అవేమీ తెలియవు. ఎట్లా తెలియవు? లేవా అప్పుడు అన్నీ ఉన్నాయి అయినా తెలియవు. ఎట్లా? పగటిపూట అన్నీ కనిపిస్తూ ఉన్నా, రాత్రిపూట అన్నీ అట్లే ఉన్నా కనిపించవు, ఆ మాదిరిగా ఉన్నాయి. అర్థమవుతుంది కదా? అన్నీ ఉన్నాయి కానీ ఏది స్ఫురించదు. అదే ఘనీభావావస్థ. అదేమి స్ఫురించకుండా ఉండేటప్పటికే ఏదన్నా ఒక విషయం స్ఫురిస్తే తనకు అనుకూలమైతే సంతోషం, ప్రతికూలమైతే దుఃఖం. ఇప్పుడు అది లేదు ఇది లేదు కాబట్టి అట్లా ఉన్నాడు. అట్లా ఉంటే అదే సంతోషం, అదే ఆనందం. ఊరికే ఉన్నట్టయితేనే ఊరికే ఏమి లేకుండా ఊరు కూర్చుంటే ఏమి ఆనందం. ఎట్లా? అది ఎట్లా అంటే లోకంలో ఒకడు అనాయాసంగా కూర్చొని ఉన్నాడు, ఏ ఆయాస లేదు. అట్లా కూర్చుంటే వాడు ఎంతో సుఖంగా ఉన్నాడు, ఆనందంగా ఉన్నాడు అంటారు. ఏ ఆయాస లేకుండా కూర్చొని ఉంటే ఇట్లా అంటారు. అట్లనే ఇది కూడా. అప్పుడు జాగ్రత్త అవస్థకు సంబంధించిన జ్ఞానాలు లేవు, స్వప్నానికి సంబంధించిన జ్ఞానాలు లేవు కాబట్టి ఆయనకు దుఃఖము లేదు సుఖము లేదు. కానీ అట్లా ఉన్నాడు. ఊరికి మన ఘనీభవించినాయి కాబట్టి ఊరికి ఉన్నాడు, అదే ఆనందం. ఎట్లంటే లోకంలో అనాయాసంగా కూర్చొని ఉంటే వాడు ఆనందంగా ఉన్నాడు, సుఖంగా ఉన్నాడు అని అంటారు. అట్లా ఈయన. అంతేగాని వాస్తవమైన సుఖము ఆనందము కాదు, అదే ఆనందం. వాస్తవమైన ఆనందం అయినట్టయితే ఇది మోక్షమే వచ్చిండేది. పునరుత్థానం లేదు, మళ్ళా లేవడం అంటూ లేదు. బస్ అయిపోయింది జ్ఞానం, మోక్షానికి పోయినాడు. కానీ వీడు మళ్ళా నిద్ర నుండి లేస్తాడు. అర్థమవుతుంది కదా? కాబట్టి వీడికి కలిగిన ఆనందము ఆ నిరస్య ఆనందం కాదు,
నిత్యమైన ఆనందం కాదు. ఇప్పుడు చెప్తే రెండు లేకపోవడం వల్ల కలిగిన ఆనందం. అందులో సుఖం లేదు, దుఃఖం లేదు. అలా అనాయాసంగా ఉన్నవాడు చూస్తే వాడు ఎంత ఆనందంగా ఉన్నాడు అని అంటారు ఇతరులు. అట్లా ఉన్నాడు ఈ ఆనందం కూడా. ప్రాజ్ఞునికి అటువంటి ఆనందమే. అది ఇది లేదు కాబట్టి అంతేగాని మోక్షానందం కాదు. మోక్షానందం అయితే అది మోక్షం వచ్చింది. మోక్షం వచ్చిన వాడికి తిరిగి లేవడం కూడా ఉండదు. కానీ వీళ్ళు లేచి వస్తాడు. అందువల్ల మోక్షం కాదు, అయినా ఆనందం. అది వల్ల ఎల్లప్పుడూ విశ్వడు స్థూల భుక్కు, తైజసుడు ప్రవివిక్త భుక్కు. ప్రవివిక్త భుక్కు అంటే ఏమని చెప్పింది? విషయాలు లేకుండానే కేవలం మనోరూపంగా అనుభవిస్తుంటాడు సూక్ష్మ విషయాలను. విషయాలు లేకుండానే సూక్ష్మ విషయాలను అనుభవించడమే ప్రవివిక్త భుక్కు అంటే. అంటే మనస్పందన రూపమైనటువంటి ఆ విషయాలను అనుభవిస్తూ ఉన్నాడు అని అర్థం. తర్వాత ప్రాజ్ఞుడు ఆనంద భక్కు. ఎట్లా ఆనందం తెలిసింది కదా. అది లేదు, మంచి లేదు, చెడు లేదు, జాగ్రత్త లేదు, స్వప్నం లేదు. ఆ జ్ఞానాలు ఏవి లేకపోవడమే ఆనందం. అంతేగాని నిరస్యానందము కాదు. నిరస్యానందం అయితే మోక్షం అయ్యేది. మోక్షం అయి ఉంటే వాడు తిరిగి లేచిరాడు, వీడు లేచి వస్తున్నాడు కాబట్టి వీడికి మోక్షము. అది అందువల్ల ప్రవిభక్తి ఆనందభుక్త ప్రాజ్ఞ త్రిధా భోగం నిబోధత. ఈ భోగం కూడా, భోగం అంటే అనుభవం, స్థూల భోగము, ప్రవిభక్తం అంటే సూక్ష్మ భోగము, తర్వాత ఆనంద భోగం. ఇక ముగ్గురికి 3 రకాల భోగం కూడా చెప్పినాడు. స్థూలం తర్పయతే విశ్వం. సరే అయిపోయింది. అన్నీ తెలుసుకొని ఆత్మలేవో వేరువేరుగా లేదు, ఈశ్వరుడు తైశ్వరుడు ప్రాజ్ఞుడు అని ముగ్గురుగా ఉన్నారు, నేను ఒక్కడిని ఎట్లవుతానని అనుకోవద్దు. వీళ్ళు ఒకే అట్లే 3 అవస్థలు కూడా వేరువేరుగా లేవు. ఒకే అవస్థలో 3 అవస్థలు ఉన్నాయి. ఈ ఒక్కడే 3 అవస్థల్లో తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి ఆత్మ ఒక్కటే కానీ అనేకం లేదు. ఆ ఆత్మ ఎవరు? నేనే. తెలుసుకుంటే జ్ఞానం మోక్షం. అట్లా తెలుసుకొని అందరూ బ్రహ్మానందంతో విరాజిల్లుదురుగాక. పరబ్రహ్మస్వరూపులకు శ్రీయుతులు లక్ష్మణయ్య గారు పూర్ణిమ చంద్రుడు మాదిరిగా అప్పుడప్పుడు వచ్చిపోతారు. ఇప్పుడు 2 సార్లు వచ్చినారు. మనకి కార్యక్రమంలో ఎన్నిసార్లు వస్తారు చంద్రుడు? మొదట ప్రారంభిస్తాం, మళ్ళా మధ్యలో వస్తుంది, మళ్ళా చివరిలో వస్తుంది. కనీసం 3 అందరికీ ప్రియంగా చెప్పదగినటువంటి మాటలు చెప్తే అందరూ తెలుసుకొని ముఖ్యం కాబట్టి వారు వస్తే అదే ప్రధాన ఉంది. మనకు విషయం ఏమిటి? మాండూక్యోపనిషత్తు సామాన్యంగా జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి
జాగ్రత్తలో వస్తువులన్నీ కనిపిస్తూ ఉంటాయి. వానికి సంబంధించిన జ్ఞానాలు కూడా వేరువేరుగా కలుగుతూ ఉంటాయి. స్వప్నావస్థ వస్తుంది, అప్పుడు వస్తువులు ఉండవు, జ్ఞానాలు మాత్రం ఉంటాయి. సుషుప్తి వస్తుంది, ఏమి అప్పుడు అంత అజ్ఞానమయం. దాని ద్వారా అజ్ఞానాంధకారం చేత ఈ జాగ్రత్త అవస్థకు సంబంధించిన జ్ఞానాలు, స్వప్నావస్థకు సంబంధించిన జ్ఞానాలన్నీ కూడా ఏకమైపోతాయి, ఘనీభవించిపోతాయి. ఇదే ఉన్నాయా లేదా జ్ఞానాలు ఉన్నాయి, అయినా ఒక్కటి తెలియదు. అందువల్ల ఆయన ఘనీభూతుడు అని చెప్పింది, ఘనప్రజ్ఞుడు. ఎట్లా అంటే పగలన్ని పదార్థాలు వేరువేరుగా కనిపిస్తూ ఉన్నాయి. మనుషులు, పశువులు, పక్షులు, చెట్లు అన్నీ కూడా దేనికి అది వేరువేరుగా తెలుస్తూ ఉన్నాయి, వేరువేరుగా జ్ఞానాలు ఉన్నాయి. కానీ సుషుప్తికి పోతే అంటే రాత్రి వస్తే ఏమే ఒక్కటి కనిపించు. అదే ఈ పదార్థాలు అన్నీ ఉన్నాయా లేదా, అన్నీ ఉన్నాయి, ఉన్నప్పటికీ ఒక్కటి తోచు. ఆ రీతిగా జాగ్రత్త స్వప్నం అప్పుడు విషయాలు ఉన్నాయి, విషయాలు జాగ్రత్త అవస్థలో ఉన్నాయి, స్వప్నావస్థలో లేవు. జ్ఞానాలు మాత్రం అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, జాగ్రత్త స్వప్నాలలో. కానీ రాత్రి పదార్థాలు ఎట్లా గోచరించవో ఆ రీతిగా సుషుప్తికి పోతే ఒక్కటి గోచరం కాదు. అయితే వస్తువులు, ఈ వస్తువులు అన్నీ ఉన్నాయా లేదా, అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నా కానీ ఒక్కటి గోచరం కాదు. అది ఏందో ఏమైపోయినాయి, అన్నీ ఘనీభవించినాయి, వేరుగా లేదు. ఇప్పుడు అన్నీ ఏకమైపోయినాయి, అదే ఘనీభావం. అందువల్ల ఒక్కటి తెలియదు. అందువల్ల ఘనప్రజ్ఞ, ప్రాజ్ఞుడు అంటే ఏమిటి, ఘనప్రజ్ఞుడు. అందుచేత అట్లా ఉన్నాడు అని చెప్పినాడు. అయితే ఈ ఒకే అవస్థలో ఈ 3 అవస్థలు ఉన్నాయన్నాడు. ఒక జాగ్రత్త అవస్థలోనే 3 అవస్థలు ఉన్నాయి. ఈ జాగ్రత్త అవస్థలో 3 అవస్థలు ఎట్లా ఉన్నాయి అంటే, ఇప్పుడు జాగ్రత్త అవస్థ అందరూ తెలుస్తూ ఉన్నారు వేరువేరుగా. ఈ జాగ్రత్త అవస్థ ఎవరికి తెలిసేది, విశ్వడు. విశ్వడు వేరువేరుగా అన్నీ తెలుసుకుంటూ ఉన్నాడు. స్వప్నావస్థకు పోతాడు, స్వప్నావస్థకు పోతే విషయాలు ఉండవు, కానీ జ్ఞానాలు మాత్రం ఉంటాయి. ఏమి సుషుప్తికి పోతే ఇవి ఏవి కూడా అన్నీ కూడా రాత్రి పదార్థాలు ఉన్నట్టుగా ఏది తెలియకుండా ఉంటుందని చెప్పినాం. అయితే ఇప్పుడు జాగ్రత్త అవస్థలో విశ్వడు అన్నీ తెలుసుకుంటూ ఉన్నాడు. సరే, అయితే ఒక వ్యక్తి దగ్గరికి వచ్చినాడు, అతన్ని బాగా చూచినాడు. జాగ్రత్త అవస్థ, కళ్ళు మూసుకున్నాడు గట్టిగా. కళ్ళు మూసుకుంటే మళ్ళీ ఆ వ్యక్తి కనిపిస్తాడా లేదా? ఇదే అవస్థ, ఇది స్వప్నావస్థ. ఇప్పుడు ఎట్లా కనిపిస్తున్నాడు ఆ వ్యక్తి? మనస్పందన అంటారు. అదే మనస్పందన అంటే మానసికంగా ఒక సంస్కారం కలిగింది చూచినప్పుడు. అదే ఇప్పుడు మళ్ళీ కళ్ళు మూసుకుంటే అదే మళ్ళీ స్ఫురిస్తూ ఉంది, స్మృతి అది కూడా అదే ఉంది. మరి సుషుప్తి అనేది ఏమిటి? ఇప్పుడు జాగ్రత్త అవస్థలోనే స్వప్నం. ఇది జాగ్రత్తలో జాగ్రత్తలో స్వప్నం. మరి జాగ్రత్తలో సుషుప్తి ఎట్లా? జాగ్రత్త అవస్థలో సుషుప్తి ఎట్లా అంటే, ఏ విశ్వడు ఎవడైతే ఉన్నాడో ఆయనే కదా తర్వాత ఈశ్వరుడు అయింది. అది జాగ్రత్త స్వప్నం 2 అయింది. ఇప్పుడు సుషుప్తికి వచ్చేటప్పటికే ఈ 2 జ్ఞానాలు లేవు. ఆ విశ్వడు ఘనీభవించిన ప్రాజ్ఞ మాదిరి అయిపోయినాడు. ఒకే వ్యక్తి 3 అవస్థల్లో ఉన్నాడు. విశ్వడు వేరు, తైసుడు వేరు, ప్రాజ్ఞుడు వేరు కాదు, ఒక్కడెట్టవుతాడయ్యా అంటే చెప్తారు, నేను నిద్రించినాను,
మేల్కొన్నాను కలగన్నా. నేను నిద్రించినాను, మేల్కొన్నాను, కలగన్నాను అంటే ఒక్కడేనా లేక ఒక్కొక్కడు వేరు వేరా? నిద్రించిన వాడు వేరు, లేక స్వప్నం పొందిన వాడు వేరు, ఈ కలగన్నవాడు వేరు. ఇంత వేరు వేరు కానీ ఒక్కడే. నేను నిద్రించినాను, మేల్కొన్నాను, కలగన్నాను. నిద్రించిన వాడు ఎవడో వాడే, మేల్కొన్నది వాడు, కలగన్నది వాడే. కాబట్టి ఒక్కడే. ఆ రీతిగా ఈ విశ్వడు, తైసుడు, ప్రాజ్ఞుడు వేరు వేరు లేరు. వాడు ఒక్కడే ఇట్లా మారినాడు. నేను మేలుకున్నాను, నిద్రించినాను, కలగన్నాను అన్నట్టుగా వాడు ఒక్కడే కదా. అట్లనే వాడు ఒక్కడే 3 అవస్థల్లో ఆ రీతిగా గోచరం అవుతూ ఉంటాడు అని చెప్పినాడు. అయితే ఈ రీతిగా ఉన్నాడని చెప్తూ వాళ్లకు భోగం ఏది అన్నప్పుడు విశ్వోహి స్థూల భుక్కు. ఒక అవస్థలో జాగ్రత్త అవస్థలోనే 3 అవస్థలోనే ఉన్నాయని చెప్పేస్తున్నాడు. సరే, ఇప్పుడు వాళ్ళకు ఒక్కొక్కరికి విశ్వడు, తైసుడు, ప్రాజ్ఞుడు ఉన్నాడు కదా. వాళ్ళకు భోగం అంటే అనుభవం ఏది అని అంటే చెప్తున్నాడు విశ్వోహి స్థూల భుక్కు. విశ్వడు ఉన్నాడే వాడు స్థూలాన్ని అనుభవిస్తాడు. అంటే జాగ్రత్త అవస్థలో ఈ పదార్థాలు అనుభవింపబడే పదార్థాలన్నీ కూడా స్థూలములు. అందుచేత స్థూల భుక్కు అన్నాడు. తైజస ప్రవివిక్త భుక్కు. తైజస ప్రవివిక్త భుక్కు అంటే అర్థమేమి? జాగ్రత్త అవస్థలో విషయాలు ఉన్నాయి, వానికి సంబంధించిన జ్ఞానాలు ఉన్నాయి. అక్కడ ప్రవివిక్త భుక్కు అంటే విషయాలు లేవు, అజ్ఞానం మాత్రం ఉంటుంది. అది ప్రవివిక్తము అని అంటే విషయం లేదు, జ్ఞానం మాత్రం ఉంటుంది. అందులో అట్లా జ్ఞానాన్ని మాత్రం అనుభవిస్తాడు తైజసుడు. అక్కడ ప్రజ్ఞ ఉంటుంది, ఆ ప్రజ్ఞకు సంబంధించిన వాడు కాబట్టి ఇతడు తైజసుడు. అందులో తేజస్సు ఉంటుంది, ఆ తైజస్సుడు అయిపోయినాడు. అప్పుడు తైజసుడు అయినాడు. విశ్వడు అన్నప్పుడు కూడా 3 అవస్థల్లో వ్యాపిస్తాడు కాబట్టి విశ్వడు. ఆయనే కదా జాగ్రత్త అవస్థలో, ఆయనే స్వప్నావస్థలో, ఆయనే సుషుప్తి అవస్థలో. అట్లా వ్యాపకుడు కాబట్టి విశ్వడు. ఆ ప్రజ్ఞ అప్పుడు ఉంటుంది, దానికి అది ఉపాధిగా ఉంటుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి తేజస్సు ఉందే అది కలిగి ఉంటాడు కనుక తైజస్సుడు. ఆ తర్వాత ప్రాజ్ఞుడు అంటే ఇది రాత్రి పదార్థాలు ఉన్నట్టుగా ఆ స్వప్నంలో జాగ్రత్తలో సంబంధించిన జ్ఞానాలన్నీ ఉన్నప్పటికీ ఇవన్నీ ఘనీభవించినటువంటి ఆ జ్ఞానాలన్నీ ఉన్నాయి, ఘనీభవించినాయి కాబట్టి ఒక్కడి స్ఫురించు. రాత్రి పదార్థాలు అన్నట్టు ఉంటాయి. అందువల్ల ప్రాజ్ఞుడు. ప్రకృష్టం అజ్ఞ, ప్రాజ్ఞ మిక్కిరే ఏమీ తెలియనివాడు అని అర్థం. అంటే ప్రాజ్ఞుడు అంటే ఇంకొక అర్థం కూడా ఉంది అని చెప్పినాం. ప్రాజ్ఞుడు అంటే చాలా గొప్పవాడు. వాల్మీకి మహర్షి నారద మహర్షి అడుగుతాడు. వాల్మీకి మహర్షి గొప్ప బాగా తెలిసిన వాడు ఎవడైనా ఉన్నాడా ఈ లోకంలో ఇప్పుడు అని అంటే మొట్టమొదటి రామచంద్రుని యొక్క గుణాలను గురించి చెబుతూ ఆయన ప్రాజ్ఞుడు అన్నాడు. శ్రీరామచంద్రుడు ప్రాజ్ఞుడు. ఎట్లా? అప్పుడేమిటి? ప్రకృష్టం జానాతికి ప్రజ్ఞ, ప్రజ్ఞ ఏవ ప్రాజ్ఞ, బాగా తెలిసినవాడు అని అర్థం. బాగా తెలిసినవాడు. అప్పుడున్న సమయంలో శ్రీరాముడు బాగా తెలిసినవాడు కాబట్టి ఆయన చాలా గొప్పవాడు. అందుచేత ఆ రీతిగా ఇప్పుడు ఏమీ తెలియనివాడు. ప్రకృష్టం అజ్ఞ, అక్కడ జానాతీతి జ్ఞ, ప్రకృష్టం జ్ఞ ప్రజ్ఞ, ప్రజ్ఞ ఏవ ప్రాజ్ఞ. ఇప్పుడు
ప్రకృష్టం అజ్ఞ ప్రాజ్ఞ అట్లా. అందువల్ల ప్రాజ్ఞ అయిపోయినాడు, ఏమి తెలియని వాడైపోయినాడు. అంటే జాగ్రత్త స్వప్న జ్ఞానాలన్నీ కూడా రాత్రి పదార్థాల మాదిరిగా ఘనీభవించిపోయాయి, ఏం లేదు. సరే, ఈ రీతిగా ఒక అవస్థలోనే 3 అవస్థలు ఉన్నాయి అని చెప్పినాడు. కాబట్టి వాళ్లకు విశ్వడు ఈ స్థూల పదార్థం